హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఎదురింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకు వచ్చినట్లున్నారు అనుకుంటూ కింద ఉన్న పేపర్ను తీసుకుంటూ ఆ ఇంటి వైపు చూశాడు ప్రణయ్. అప్పుడే ఒక చిన్న పాప ఆ ఇంట్లో నుండి తన వైపే చూస్తూ కనిపించింది. పలకరింపుగా నవ్వాడతను. ఆ పాప కూడా అందంగా నవ్వేసింది. హలో అంటూ చెయ్యి ఊపాడు ప్రణయ్. హాయ్ అంటూ ఆ పాప కూడా చెయ్యి ఊపడంతో అతను నవ్వుకుంటూ వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆఫీస్ టైం అవుతుండగా గబగబా తలుపుకి తాళం వేసి ల్యాప్టాప్ తగిలించుకొని బండి దగ్గరకు వచ్చి స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎదురుగా అదే పాప నవ్వుతూ నుంచొని ఉంది. బాయ్ అని చెయ్యి ఊపాడు ప్రణయ్. పాప కూడా బాయ్ అంటూ చెయ్యి ఊపింది. నవ్వుకుంటూ ప్రణయ్ బండిని ముందుకు కదిలించాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రణయ్ ఇంటికి వచ్చాడు. యథాలాపంగా పాప కోసం ఆ ఇంటి వైపు చూశాడు. కానీ పాప అక్కడ కనిపించలేదు. దాంతో ప్రణయ్ కూడా ఎక్కువగా ఆలోచించకుండా తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అలసటగా ఉండడంతో స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి టీవీ రిమోట్ తీసుకొని ఆన్ చేసి సోఫాలో వాలిపోయాడు. టీవీ చూస్తూ ఉండగానే ఎప్పుడు పట్టిందో తెలియకుండా నిద్ర పట్టేసింది. సడన్గా మెలకువ వచ్చి చూసేసరికి సాయంత్రం 7 గంటలవుతోంది. కడుపులో ఆకలి దంచేస్తోంది. ఇక అప్పుడు వండుకునే ఓపిక కూడా లేకపోవడంతో బయటికి వెళ్ళి ఏదైనా తిని వద్దామని అనుకొని ఇంటి నుండి బయటికి వచ్చాడు. అప్పుడు ఎదురింటి వాకిట్లో కూర్చొని ఎవరో పాపకి అన్నం తినిపించడం కనిపించింది. ఆమె వెనక్కి తిరిగి ఉండడంతో ఆమె ముఖం ప్రణయ్కి సరిగ్గా కనిపించలేదు. దాంతో అతను ఆ పాప వాళ్ళ అమ్మాయి ఉంటుందిలే అనుకొని బయటికి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఆఫీస్ వర్క్ కాసేపు చేసుకుని నిద్రపోయాడు ప్రణయ్. మరుసటి రోజు ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ తీస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. అక్కడ ఒక ఆమె గోడపై ఉన్న సన్నజాజి పందిరికి ఉన్న పూలను కోస్తూ ఒకవైపుగా తిరిగి ఉంది. ప్రణయ్ చిన్నగా బండిని తన ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చి కిక్ స్టార్ట్ చేశాడు. ఆ శబ్దానికి తల తిప్పి అతని వైపు చూసింది ఆమె. అదే సమయంలో ప్రణయ్ కూడా ఆమెను చూశాడు. అంతే, ఒక క్షణం పాటు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. కాసేపటికి ముందుగా తేరుకున్న ఆమె వడివడిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రణయ్కి అది కలో నిజమో అర్థం కాలేదు. తన ఎదురుగా ఉన్నది సుధా. అవును, ఆమె. తననెలా మర్చిపోగలడు? ఆమె తన సుధనే. దాంతో అప్రయత్నంగా అతని నోటి నుండి సుధా అన్న పిలుపు బయటికి వచ్చింది. కానీ ఇంతలో వెనుక నుండి హాయ్ ప్రణయ్ అంటూ పిలవడంతో ప్రణయ్ వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ప్రతిమ. తన ఆఫీస్లోనే పనిచేస్తోంది. హాయ్ ప్రణయ్ అంటూ అతని దగ్గరికి వచ్చి ఆఫీస్కేగా వెళ్ళేది? నా స్కూటీ ఇవాళ ట్రబుల్ ఇచ్చింది, సో ఇవాళ నేను నీతోనే వస్తున్నా అంటూ చనువుగా బండికి కూర్చుంది. ఇక చేసేదేమీ లేక సుధ వెళ్ళిన వైపు చూసుకుంటూ బండి స్టార్ట్ చేశాడు ప్రణయ్. ఇద్దరూ ఆఫీసు వైపుకు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఉండేది ఒకే వీధిలో కావడం, అప్పుడప్పుడు అలా జరగడం మామూలే కావడంతో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దారిలో ప్రతిమ ప్రణయ్ని ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉంది. ప్రణయ్ యాంత్రికంగా ఏదో జవాబులు చెబుతూనే బండిని పోనించాడు. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడు. కానీ అతని మనసంతా సుధ చుట్టూనే తిరుగుతోంది. అసలు సుధా ఇక్కడికి ఎలా వచ్చింది? తనను చూసి ఎన్నాళ్ళయింది? ఎన్నాళ్ళు కాదు, ఇన్నేళ్ళు అనుకున్నాడు. అనుకోకుండా అతని మనసు గతానికి పరుగులు తీసింది. అవి ప్రణయ్ 10వ తరగతి చదువుతున్న రోజులు. వాళ్ళ నాన్నగారికి ఉద్యోగరీత్యా కలకత్తాకు ట్రాన్స్ఫర్ అవడంతో ఫ్యామిలీతో సహా అందరూ కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తెలుగు వాళ్ళు నివసించే చోట ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అద్దెకు దిగింది. వాళ్ల పక్కింట్లో ఉన్న అమ్మాయే సుధ. సుధ కూడా ఆ సమయంలో 10వ తరగతి చదువుతోంది. ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో త్వరగానే ఆ ఇద్దరూ ఫ్రెండ్స్ అవ్వడంతో పాటు వాళ్ళ 2 ఫ్యామిలీస్ కూడా మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఇద్దరూ 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అవ్వడం, ఇంటర్ ఒకే కాలేజీలో జాయిన్ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ సుధకు సోషల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా ఇష్టం ఉండడం వల్ల ఆమె సిఈసిలో జాయిన్ అయింది. ప్రణయ్కు సైన్స్ సబ్జెక్ట్లో ఎక్కువగా ఇష్టం ఉండడం వల్ల
ఎంపీసీలో జాయిన్ అయ్యాడు. అలా ఇద్దరి గ్రూపులు వేరైనా ఒకే కాలేజ్ అవ్వడం వల్ల వాళ్ళ స్నేహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అప్పుడే అదే కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యాడు అభినయ్. అతను కూడా సైన్స్ గ్రూప్ కావడంతో కొద్ది కాలంలోనే ప్రణయ్కి మంచి ఫ్రెండ్ అయ్యాడు. అలాగే ప్రణయ్ కారణంగా అతనికి సుధతో కూడా స్నేహం మొదలయ్యింది. ఆ తర్వాత రోజులు చాలా సాఫీగా గడిచిపోతున్నాయి. సుధ పట్ల క్రమంగా ఆకర్షితుడవుతున్న ప్రణయ్ మనసులో ఎంతో ఇష్టాన్ని ఆమె పట్ల పెంచుకున్నాడు. కానీ ఆమెకు చెప్పే ధైర్యం చేయలేదు. ఇంటర్ 2వ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్కి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా సుధ లంగావోణి వేసుకొని కాలేజీకి వచ్చింది. ఆ రోజు ఆమెను చూసిన అభినయ్కి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లయింది. మామూలు రోజుల్లో చుడీదార్లో ఉండే సుధని చూసినప్పుడు కలగని ఫీలింగ్ ఏదో అభినయ్కి ఆమెను లంగావోణిలో చూడగానే కలిగింది. దాంతో అతను తనకు తెలియకుండానే సుధను పదే పదే చూస్తున్నాడు. అది అతనికే వింతగా అనిపించింది. ఇక ఆ రోజు నుండి సుధను ప్రత్యేకంగా చూడటం ప్రారంభించాడు అభినయ్. సుధతో ఎక్కువగా ఉండడానికి ఆసక్తి కనబరిచాడు. కానీ సుధ అవేవీ పట్టించుకోకుండా ఇంతకు ముందులాగే ప్రణయ్ అభినయ్లను ఫ్రెండ్స్ లాగే చూడసాగింది. చూస్తుండగానే అందరూ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. ఎవరి గ్రూపులలో వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యారు. సుధ సిఈసి కావడంతో డిగ్రీలో జాయిన్ అయింది. ప్రణయ్ అభినయ్ మాత్రం బీటెక్లో జాయిన్ అయ్యారు. అలా సుధ ఒక కాలేజీలో, ప్రణయ్ అభినయ్ వేరే కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో అభినయ్ ప్రణయ్ మరింత క్లోజ్ ఫ్రెండ్స్గా మారిపోయారు. ప్రణయ్ సుధ ఇద్దరివి అప్పటికీ పక్కపక్క ఇళ్లే కావడంతో వాళ్ళిద్దరికీ కూడా పెద్ద దూరంగా అనిపించలేదు. ప్రణయ్ మాత్రం సుధను మనసులో అమితంగా ప్రేమిస్తూ బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని తన ప్రేమ విషయం సుధకు చెప్పి వాళ్ళింట్లో వాళ్లను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటి వరకు సుధను డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాడు. కానీ ఒకరోజు సడన్గా ప్రణయ్ దగ్గరికి వచ్చిన అభినయ్ తాను సుధను ప్రేమిస్తున్నానని, ఆ విషయం ఎలాగైనా సుధకు తననే చెప్పి ఒప్పించమని అడిగాడు. ఆ విషయం విన్న ప్రణయ్ షాక్ అయ్యాడు. ఇన్ని రోజులు నాతోనే ఉన్నావు కానీ ఎప్పుడు చెప్పలేదే అని అభినయ్ని అడిగాడు. అప్పుడు అభి, నువ్వు సుధా మంచి ఫ్రెండ్స్, నేను రాకముందు నుండి మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది, నేనేమో మధ్యలో వచ్చాను. ఒకవేళ ఈ విషయం మీలో ఎవరికి నచ్చకపోయినా నాతో ఫ్రెండ్షిప్ మానేస్తారేమోనని భయం వేసింది. కానీ ఈ మధ్య అసలు సుధను చూడకుండా ఉండలేనేమో అనిపిస్తోందిరా. నువ్వే ఎలాగైనా సరే సుధతో నా ప్రేమ విషయం చెప్పి తనను ఒప్పించాలి అని బ్రతిమాలుతున్నాడు. దాంతో వెంటనే తాను కూడా సుధను ప్రేమిస్తున్నానని అతనితో చెప్పాలని అనుకున్నాడు ప్రణయ్. కానీ ఇంతలో అభినయ్ హఠాత్తుగా, సుధ నాకు దక్కకపోతే నేను బ్రతకలేనురా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎలాగైనా సరే సుధను నువ్వు ఒప్పించాల్సిందే అని భారం మొత్తం ప్రణయ్ మీద వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో ప్రణయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒకవైపు తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, మరోవైపు ప్రాణ స్నేహితుడు. సుధను వదులుకోవాలని ప్రణయ్కి ఎంతమాత్రం లేదు. కానీ సుధ లేకపోతే బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోయాడు అభినయ్. దాంతో అతను చాలాసేపు ఆలోచించి ముందు సుధకి అభినయ్ విషయం చెప్పి సుధ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అందుకోసం ఆ రోజు సాయంత్రం సుధ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆమెను కలిసి బయటికి తీసుకువచ్చి కాఫీ షాప్కి తీసుకెళ్లాడు ప్రణయ్. ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు. సుధ అప్పుడు ప్రణయ్తో, చెప్పు ప్రణయ్, ఏంటో మాట్లాడాలని తీసుకొచ్చావు, ఏంటి విషయం అని అడిగింది. అప్పుడు ప్రణయ్ సుధను కొంచెం భయంగా చూస్తూ, ఒక విషయం అడుగుతాను కానీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు అన్నాడు. నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది ప్రణయ్? అలా ఎప్పటికీ రాదు. నువ్వు నన్ను ఏమైనా అడగొచ్చు. ఇన్నాళ్ళ మన స్నేహంలో ఆ హక్కు నీకుంది, నువ్వు ముందు అడుగు అని అంది. అప్పుడు ప్రణయ్ మెల్లగా సుధ కళ్ళలోకి చూస్తూ, అభినయ్పై నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు సుధ ఆశ్చర్యంగా చూసి, అదేంటి, ఇంకేదో చెబుతావనుకుంటే అభినయ్ గురించి అడుగుతున్నావు అని అంది. ఇంకేదో అనుకున్నావా? ఏమనుకున్నావు అని అడిగాడు ప్రణయ్.
వెంటనే సుధా, ఏం లేదులే, నువ్వు చెప్పు. అయినా ఇంత సడన్గా అభినయ్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంది. ఊరికేలే, చెప్పు, అభిపై నీ అభిప్రాయం ఏంటి అని మళ్ళీ అడిగాడు ప్రణయ్. దాంతో ఆమె పెదవి విరుస్తూ, అభినయ్పై పెద్ద అభిప్రాయం ఏముంది, అతను మనకి మంచి ఫ్రెండ్, మనిషి మంచివాడే అని అంది. అంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదా అని మళ్ళీ అడిగాడు ప్రణయ్. ఇదేంటి ఎన్నిసార్లు అడుగుతున్నావు, అసలేం జరిగింది, నిజం చెప్పు ప్రణయ్ అని అడిగింది సుధా. అప్పుడు ప్రణయ్ కొంచెం ఇబ్బందిగా, ఏం లేదు సుధా, అభినయ్ నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు లేకపోతే బ్రతకలేనని అంటున్నాడు, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని నీ అభిప్రాయం తెలుసుకోమని నన్ను అడిగాడు, అందుకే నిన్నిలా అడగాల్సి వచ్చింది అని చెప్పాడు. అది విన్న సుధా అతని వైపు సూటిగా చూస్తూ, అవునా, మరి నువ్వు అతనితో ఏం చెప్పావు అని అడిగింది. నేనేం చెప్పగలను, నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా, అందుకే నిన్నే అడుగుతున్నాను అన్నాడు ప్రణయ్. అంటే నా మనసులో ఏముందో నీకు తెలీదా కొంచెం సీరియస్గా అడిగింది సుధా. అది నాకెలా తెలుస్తుంది సుధా అన్నాడు ప్రణయ్. దాంతో వెంటనే సుధ పైకి లేచి, సరే నేను వెళ్ళొస్తా అని చెప్పి వెనక్కి తిరిగింది. అదేంటి మధ్యలోనే వెళ్ళిపోతున్నావు, ఏమైంది సుధా అని అడిగాడు ప్రణయ్. ఏం లేదు ప్రణయ్, నేను వెళ్తున్నా అంటూ అక్కడి నుంచి కదిలింది సుధా. మరి అభికి నేనేం చెప్పాలి అని అడిగాడు ప్రణయ్. అభినయ్తో నేను మాట్లాడతాను అని చెప్పి వడివడిగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుధా. ప్రణయ్కి ఒక్క నిమిషం పాటు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను, తను ఎందుకు అంత సడన్గా లేచి వెళ్ళింది అని అనుకుంటూనే కాసేపటికి తాను కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళగానే ప్రణయ్ దగ్గరికి పరుగున వచ్చాడు అభి. అరే, సుధతో మాట్లాడావా, సుధేమంది, త్వరగా చెప్పరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఉండరా బాబు చెబుతాను, ముందు నువ్వు వచ్చి కూర్చో అని వెనక్కి తీసుకెళ్ళి ఇద్దరూ కలిసి లాస్ట్ బెంచ్ దగ్గర కూర్చున్నారు. అరే ప్రణయ్, ప్లీజ్ రా, త్వరగా చెప్పరా, చాలా టెన్షన్గా ఉంది, ఒప్పుకుందా అని అడిగాడు అభి. అరే అభి, తను నీతోనే డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయిందిరా అని చెప్పాడు ప్రణయ్. అదేంట్రా, నీతో చెప్పలేదా నిరాశగా అడిగాడు అభి. లేదురా, నీతోనే మాట్లాడతానంది, నువ్వెళ్ళి ఆమెను సాయంత్రం కలువు, ఏదైనా మాట్లాడుతుందేమో అన్నాడు ప్రణయ్. బెస్ట్ ఫ్రెండ్వి, నీతో కూడా చెప్పలేదంటే నన్ను రిజెక్ట్ చేస్తుందేమోరా, నాకు భయంగా ఉంది అన్నాడు అభి. ఆ మాట విన్న ప్రణయ్ మనసులో అనుకోకుండా ఒక చిన్న సంతోషం తొంగి చూసింది. నిజమే, నాతో కూడా చెప్పలేదంటే డైరెక్ట్గా అభికి నో చెప్పేస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అంతలోనే, ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, సుధ లేకపోతే అభి బ్రతకలేనంటున్నాడు, అంటే సుధను వాడు చాలా ఇష్టపడుతున్నాడు, సుధకి కూడా నచ్చితే ఇక నేను సైలెంట్గా ఉండడమే మంచిది అనుకుంటూ అభినయ్తో, ఒరే అభి, నువ్వు అలా ఏం ఆలోచించుకు, ఒకసారి వెళ్ళి మాట్లాడు, తెలిసిపోతుంది కదా అన్నాడు. చాలా భయంగా ఉందిరా ప్రణయ్ అన్నాడు అభి. భయపడకురా, అంతా మంచే జరుగుతుంది అన్నాడు ప్రణయ్. కానీ అతని మనసులో మాత్రం ఎక్కడో సుధా అభికి నో చెబితే బాగుండు అని అనిపిస్తోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒక అమ్మాయి, ఇద్దరూ ఒకేసారి మనసులో వేడుకుంటున్నారు, ఒకరు నో చెబితే చాలని, ఒకరు ఎస్ చెబితే చాలని. ఆ తర్వాత కాలేజ్ ఎప్పుడైపోతుందా, సుధను ఎప్పుడు కలవాలా అని అభి ఆత్రంగా ఎదురుచూస్తూ మాటిమాటికి చేతికున్న వాచ్ వైపు చూసుకుంటున్నాడు. కాలేజీలో ఉన్నాడన్న మాటే కానీ సుధ ఏం చెప్పబోతోంది, ఎస్ చెబుతుందా నో చెబుతుందా, ఎస్ చెబితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు, నో చెబితే ఏం చేయాలి, తనని ఎలా ఒప్పించాలి అనుకుంటూ ఒక్కటే ఆలోచనలు. ఇంతలో కాలేజ్ అయిపోయింది. వెంటనే ప్రణయ్ దగ్గరికి వెళ్ళి, రారా సుధ దగ్గరికి వెళ్దాం అన్నాడు అభి. లేదురా, నువ్వొక్కడివే వెళ్ళు, నేను రాను అన్నాడు ప్రణయ్. అదేంట్రా, పర్లేదు రా, నువ్వు కూడా వెళ్దాం అన్నాడు అభి. లేదురా, నాకు కొంచెం పనుంది, అమ్మ త్వరగా రమ్మంది, నేను వెళ్ళాలి, ఈ రోజుకి నువ్వు ఒక్కడివే వెళ్ళు అని చెప్పి ముందుకు కదిలాడు ప్రణయ్. భయంగా ఉందిరా ప్రణయ్, నువ్వుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఒకవేళ తను నువ్వు చెబితే నువ్వు నచ్చ చెప్తే ఒప్పుకుంటుందిరా, ప్లీజ్ రారా అన్నాడు అభి. లేదురా అభి, ఇందులో వేరే వాళ్ళు చెప్పడానికి ఏం లేదు,
తనకిష్టమైతే తనే ఒప్పుకుంటుంది కదా, బలవంతం చేసేదేమీ లేదు. అయినా నువ్వు ధైర్యంగా వెళ్ళరా, నీకెవరైనా నో ఎందుకు చెబుతారు? అందగాడివి, మంచివాడివి, మంచి ఫ్యామిలీ, ఇంకెవరైనా నో చెప్పడానికేముంది? ఏం కాదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్నాడు ప్రణయ్. ఆ మాటలతో కొంచెం ధైర్యం తెచ్చుకున్న అభినయ్ తన మనసులోనే, అవును నిజమే, నో చెప్పడానికి కారణమేముంది, తప్పకుండా ఎస్ చెబుతుంది అనుకుంటూ ఓకేరా బాయ్ అని చెప్పి ముందుకు కదిలాడు. దాంతో అభి వెళ్ళిన వైపే చూస్తూ సుధ ఏం చెబుతుందో, అసలు సుధ మనసులో ఏముందో అనుకుంటూనే ప్రణయ్ కూడా ముందుకు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత సుధ కోసం కాలేజ్ బయటే ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాడు అభి. దూరంగా సుధ ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తోంది. సుధను చూడగానే అభి కళ్ళలో మెరుపు. ఇంతలో సుధ కూడా అభిని చూసింది. నేరుగా అతని దగ్గరికి వచ్చి, రా అభి, నీకోసం ఎదురుచూస్తున్నా అని అంది. ఆ మాట వినగానే అభి చాలా సంతోషించాడు. అంటే సుధ కూడా తనతో మాట్లాడాలని కోరుకుంటోంది. అయితే సుధకి నేనంటే ఇష్టమే అని అనుకుంటూ, రా సుధా, బయటికి వెళ్ళి కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. లేదభి, మనం ఇక్కడే మాట్లాడుకోవచ్చులే రా అంటూ కాలేజీలో ఉన్న క్యాంటీన్ వైపు నడిచింది సుధ. దాంతో అభి కూడా సుధను అనుసరించాడు. ఇద్దరూ క్యాంటీన్లోకి వెళ్లారు. అక్కడక్కడా ఒకరిద్దరు తప్ప ఆ టైంలో క్యాంటీన్లో పెద్దగా ఎవరూ లేరు. రా కూర్చో అభి అని సుధ పిలవడంతో ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు సుధ ముందుగా మాట్లాడుతూ, చూడభి, నేను నేరుగా పాయింట్కి వస్తున్నా. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, నేను లేకుంటే బ్రతకలేను అన్నావని, నీ ప్రేమపై నా అభిప్రాయం చెప్పమని ప్రణయ్ నన్ను అడిగాడు. నిజానికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిన్న ప్రణయ్కే చెప్పుండొచ్చు. కానీ నేనైతేనే నీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలను. ప్రణయ్ చెబితే నువ్వు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే నీతోనే డైరెక్ట్గా మాట్లాడాలని అనుకున్నాను అంటూ ఆపింది. దాంతో అభి, పర్లేదు సుధా, చెప్పు, ఇందులో అపార్థం చేసుకోవడానికేముంది? అయినా ఇలాంటి విషయాలు నేరుగా మాట్లాడుకోవడమే మంచిది. కానీ నాకు కొంచెం భయంగా అనిపించి ప్రణయ్ని చెప్పమన్నాను. ప్రణయ్ అయితే మనిద్దరికీ మంచి ఫ్రెండ్ కదా, సో ప్రాబ్లం ఉండదని అనుకున్నాను అంతే అన్నాడు. అప్పుడు సుధా, అవును, ప్రణయ్ మనిద్దరికీ మంచి ఫ్రెండ్. కానీ నాకు తెలియకుండానే నేను అతన్ని ప్రేమించడం మొదలుపెట్టాను అభి. అతను నాపై చూపే శ్రద్ధ, కేరింగ్ నన్ను ఏ రోజు అతను లేకుండా ఉండగలను అనిపించేలా చేయలేదు. అసలు అతను లేకుండా జీవితం ఉంటుందని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడేమో అనుకున్నాను. నిన్న హఠాత్తుగా వచ్చి మాట్లాడాలి అంటే తను నన్ను ప్రేమిస్తున్నానని చెబుతాడేమోనని ఆశగా ఎదురుచూశాను. కానీ అతను మాత్రం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాడు. నన్ను క్షమించబి, నాకు నీపైన అటువంటి అభిప్రాయం లేదు. నేను నిన్నెప్పుడూ ఒక స్నేహితుడిలా మాత్రమే చూశాను. నా వల్ల నీకు అలాంటి అభిప్రాయం ఏర్పడి ఉంటే రియల్లీ ఐఎమ్ సారీ అని అంది. అదంతా విన్న అభినయ్కి ఒక్క క్షణం పాటు తానేం వింటున్నాడో అర్థం కాలేదు. అయినా తేరుకొని, సుధా, లేదు, నీ వల్ల ఎలాంటి తప్పు లేదు. నేనే ఆశపడ్డాను. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలియక ప్రణయ్తోనే డైరెక్ట్గా విషయం చెప్పేశాను అని అన్నాడు. సుధా వెంటనే, లేదబి, ప్రణయ్ నన్ను ప్రేమించడం లేదు, నేను మాత్రమే అతన్ని ఇష్టపడుతున్నాను అని అంది. అంటే ఈ విషయం ప్రణయ్కి తెలీదా అని అడిగాడు అభి. లేదు, అతనికి నేనంటే ఇష్టం ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నాతోనే చెప్పడానికి ఎందుకు వస్తాడు? అంటే అతని మనసులో నేను లేననే కదా అంది సుధా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ముందు నువ్వే చెప్పి చూడు, ప్రణయ్ మనసులో ఏముందో తెలుస్తుంది కదా అన్నాడు అభి. లేదభి, నేను నో చెప్పినా నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నావు. కానీ ప్రణయ్ నో చెబితే నేను తట్టుకోలేను. ప్రేమ అనేది మనసులో పుట్టాలభి, బలవంతంగా దాన్ని పుట్టించలేం కదా. నువ్వు కూడా ఇంకెప్పుడు ఈ విషయం ప్రణయ్కి చెప్పకూడదు. తనతో చెప్పనని నువ్వు నాకు మాటివ్వు అని అడిగింది సుధా. వెంటనే అభి, అలా కాదు సుధా, ఒక్కసారి చెప్పి చూడు, తెలుస్తుంది అన్నాడు. లేదభి, తన మనసులో నిజంగా నేనుంటే తనే వచ్చి నాతో చెబుతాడు. అప్పటి వరకు నేను కూడా చెప్పను. నువ్వు కూడా ఈ విషయం ప్రణయ్ దగ్గర మాట్లాడకూడదు. ముందు మాటివ్వు అని అంది. దాంతో ఇక చేసేదేమీ లేక సుధ చేతిలో చెయ్యి వేసి, నేను చెప్పను సుధా అన్నాడు అభి.
థ్యాంక్స్ అభి, ఇక నేను వెళ్తాను, లేట్ అవుతుంది అంటూ లేచింది సుధా. పద సుధా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ అభి కూడా లేచాడు. లేదులే అభి, నా కోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది, నేను తనతోనే కలిసి వెళ్తాను, థ్యాంక్ యూ అని చెప్పి ముందుకు కదిలి వెళ్ళిపోయింది సుధా. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కళ్ళ నుండి జారిపోతున్న కన్నీటిని తుడుచుకున్న అభి, నిజంగా నేను నిన్ను ప్రేమించాను సుధా, కానీ నీ మనసులో ప్రణయ్ ఉన్నాడని నేను ఊహించలేదు. నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడూ సంతోషంగా మాత్రం ఉండాలి అనుకుంటూ బైక్ దగ్గరికి నడిచాడు. అదే సమయంలో ఇంటి దగ్గర ఉన్న ప్రణయ్ గేటు బయటే ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ సమయానికి సుధా అభికి ఎస్ చెప్పేసి ఉంటుందేమో, ఇద్దరూ కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్లారేమో అని ఊహించుకుంటూ భయంగా సుధ ఇంటి వైపే చూస్తున్నాడు. ఇంతలో సుధా తన ఇంటి ముందు ఆటో దిగుతూ కనిపించింది. అది చూసి ఇదేంటి, సుధ ఇప్పుడే వచ్చేసింది అనుకుంటూ సుధా అని పిలిచాడు ప్రణయ్. ఆ పిలుపుకి సుధ వెనక్కి తిరిగింది. ప్రణయ్ తన వైపే వస్తూ కనిపించాడు. ప్రణయ్ని చూడగానే సుధలో తెలియని బాధ, కోపం వచ్చేశాయి. ఇంతలో ప్రణయ్ సుధ దగ్గరికి వచ్చి, ఏంటి సుధా అప్పుడే వచ్చేశావు, అభి నిన్ను కలవడానికి రాలేదా అని అడిగాడు. వచ్చాడు అని ముక్తసరిగా జవాబు ఇచ్చింది సుధా. మరి మీ ఇద్దరు మాట్లాడుకోలేదా అని అడిగాడు. మాట్లాడుకున్నాం ప్రణయ్, ఇక నేను వెళ్తున్నా, కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ ప్రణయ్ చెప్పేది వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి ప్రణయ్కి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి సుధ ఇలా మాట్లాడుతోంది, అసలేమయ్యింది, రేపు అభిని అడిగితే కాని తెలీదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిన ప్రణయ్ అభి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ కాలేజ్ టైం అయిపోయినా అభి రాలేదు. దాంతో అభి ఎందుకు రాలేదు, అసలేమై ఉంటుంది అని ఆలోచిస్తూనే గడిపిన ప్రణయ్ సాయంత్రం కాలేజ్ అయిపోగానే అభి ఇంటికి వెళ్ళాడు. అభి ఇంట్లో అందరికీ ప్రణయ్ బాగా తెలిసి ఉండడంతో ఎవరూ అతన్ని అడ్డుకోలేదు. నేరుగా అభి రూంలోకి వెళ్ళాడు ప్రణయ్. బెడ్పై ఉన్న అభి తన చేతిని నుదుటిపై పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. చూస్తుంటే నిద్రలో ఉన్నట్లు అనిపించలేదు. దాంతో అభి అని పిలిచాడు ప్రణయ్. ఆ పిలుపుకి కళ్ళు తెరిచి చూసి వెంటనే లేచి కూర్చొని, రారా ప్రణయ్, నువ్వెప్పుడొచ్చావు అంటూ ప్రణయ్ని పిలిచాడు. ప్రణయ్ వెళ్ళి అభి పక్కన కూర్చొని, ఏమైందిరా, కాలేజీకి ఎందుకు రాలేదు అని అడిగాడు. ఏం లేదురా, కొంచెం తలనొప్పిగా ఉంటే రావాలనిపించలేదు, అందుకే రాలేదు అన్నాడు అభి. అవునా, ఇప్పుడెలా ఉంది అని ఆతృతగా అడిగాడు ప్రణయ్. పర్లేదురా, బానే ఉంది అన్నాడు అభి. సరే, నిన్న సుధని కలిశావు కదా, ఏమంది ఆత్రాన్ని అణుచుకోలేక డైరెక్ట్గా అడిగేశాడు ప్రణయ్. ఏం లేదురా, ఏమనలేదు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు అభి. అదేంట్రా, ఏం చెప్పకుండా ఎలా ఉంటుంది, మాట్లాడుకున్నారు కదా, ఏదో ఒకటి చెప్పే ఉంటుందిగా, ఎస్ చెప్పిందా నో అందా, అసలేం జరిగిందో చెప్పరా ఆతృతగా అడిగాడు ప్రణయ్. అప్పుడు అభి నిరాశగా, అదేం లేదురా, తను నన్నెప్పుడూ ఒక స్నేహితునిగానే చూశానని, నాపై తనకి అలాంటి అభిప్రాయం లేదని, మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉందామని చెప్పిందిరా అన్నాడు. ఆ మాట వినగానే ప్రణయ్ మనసులో అనుకోకుండా ఆనందం తొంగి చూసింది. అణగారిపోయిన ఆశ మళ్లీ చిగురించినట్లు అయ్యింది. లోపలే ఆనందం ఉరకలేసింది. అయినా అంతలోనే తన స్నేహితుడి బాధ చూడలేక, సారీరా ప్రణయ్, ఇలా అవుతుందనుకోలేదు, సుధా ఎస్ అంటుందని అనుకున్నాను అన్నాడు. అభి విరక్తిగా నవ్వి, అంత అదృష్టం నాకు లేదులేరా అన్నాడు. కానీ అసలు సుధా ఎందుకునో అందిరా, తన మనసులో వేరే ఎవరైనా ఉన్నారా, ఏమన్నా చెప్పిందా ఆరా తీస్తున్నట్లుగా అన్నాడు ప్రణయ్. ఆ ప్రశ్నకు అభి తన మనసులోనే నవ్వుకొని, ఉన్నారా, ఆ అదృష్టవంతుడివి నువ్వే అనుకుంటూ బయటికి మాత్రం, ఏమో తెలీదురా, సుధా అవన్నీ ఏం మాట్లాడలేదు అని చెప్పాడు. సరేరా, అయితే నువ్వేం బాధపడకు, తనకు అలాంటి అభిప్రాయం లేనప్పుడు మనం చేసేదేం లేదు కదా, త్వరగా ఆలోచన నుండి బయటికి రా అన్నాడు ప్రణయ్. అభి తలూపి, అదేం లేదులేరా, కొంచెం బాధ అయితే ఉంటుంది, ప్రేమించాను కదా, కొంచెం టైం పడుతుందిలే తనని ఆ దృష్టితో చూడకుండా మర్చిపోవడానికి, అంతే, ఒక్క వారం నాకు కాలేజీకి రావాలని లేదురా, ఆ తర్వాత వస్తాను అని చెప్పాడు.
అతని మనసును అర్థం చేసుకున్న ప్రణయ్, సరేరా, పర్లేదులే, కానీ వీలైనంత త్వరగా మామూలుగా అవడానికి ట్రై చెయ్యి. ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టు అన్నాడు. సరే అన్నాడు అభి. ఉంటాన్రా అభి అని చెప్పి ప్రణయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రణయ్ వెళ్ళిన వైపే చూస్తూ, నువ్వు చాలా మంచివాడివిరా ప్రణయ్, నీకు సుధా చాలా మంచి జోడి అవుతుంది అని మనసులోనే అనుకున్నాడు అభి. ఆ తర్వాత కాలం గడిచిపోతోంది. అభి కొద్ది కొద్దిగా మామూలవుతున్నాడు. మునుపటిలా ప్రణయ్ అభిలు కలిసి ఉంటున్నారు. సుధ కూడా ప్రణయ్ తనకు తానుగా చెప్పే వరకు తన ప్రేమ విషయం చెప్పకూడదు అనుకొని చదువుపై దృష్టి పెట్టింది. ప్రణయ్ మాత్రం సుధని మనసులో ఆరాధిస్తూ జీవితంలో సెటిల్ అయ్యే వరకు ఆగాలని అనుకున్నాడు. కానీ సుధ డిగ్రీ 3వ సంవత్సరం పరీక్షలు అయిపోగానే వాళ్ల నాన్నగారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అవడంతో సుధా వాళ్ళు కలకత్తా నుండి వైజాగ్కి మారాల్సి వచ్చింది. వైజాగ్ వెళ్లే ముందు ప్రణయ్తో తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంది సుధ. కానీ అసలు ప్రణయ్ మనసులో నేను లేనేమో అనే అనుమానంతో ఆ మాటను తన మనసులోనే దాచుకుంది. మరోవైపు ప్రణయ్ కూడా సుధ వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలియగానే సుధతో తన ప్రేమ విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ ఆమె కోసం ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఇంట్లో సామానంతా సర్దుతూ బిజీగా ఉంది సుధ. ఇంటికి వచ్చిన ప్రణయ్ని చూసి, హాయ్ ప్రణయ్, ఏంటిలా వచ్చావు, ఏదైనా పనుందా అని క్యాజువల్గా అడిగింది సుధ. మీరిక్కడి నుండి వెళ్ళిపోతున్నారని తెలిసింది సుధా, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు ప్రణయ్. అవును ప్రణయ్, నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది ఆంధ్రాలో వైజాగ్కి. సాయంత్రం నేనే మీ ఇంటికి వచ్చి చెప్పాలనుకున్నా, ఇంతలో నువ్వే వచ్చేశావు. మనం 10th ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. అప్పటి నుండి మనం మంచి ఫ్రెండ్స్గా మారిపోయాం. అసలు నీ స్నేహం నాకు చాలా నేర్పించింది ప్రణయ్. నువ్వు నా జీవితంలోకి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏమున్నా సరే ఎవరితో చెప్పలేనివి నీతో చెప్పుకునే స్వతంత్రం నీ దగ్గరుంది నాకు. నిజంగా నువ్వు నాకెప్పటికీ మంచి ఫ్రెండ్లా గుర్తుండిపోతావు ప్రణయ్ అని ఉద్వేగంగా చెప్పింది సుధ. అది వినగానే ప్రణయ్ ముఖం మారిపోయింది. అంటే సుధా దృష్టిలో నేను ఫ్రెండ్ను మాత్రమే అన్నమాట. ఇప్పుడు నేను ఆమెను ప్రేమిస్తున్నాననే మాట చెబితే ఆమె నన్ను తప్పుగా అనుకొని ఇన్ని రోజుల స్నేహాన్ని తప్పు దృష్టితో చూశానని అనుకుంటుందో ఏమో. అదే జరిగితే నేను తన దృష్టిలో ఒక స్నేహితుడిగా కూడా మిగలను. నన్ను అపార్థం చేసుకుంటుంది. వీటన్నిటికన్నా చెప్పకుండా ఉండడమే మంచిదేమో అని మనసులోనే అనుకున్న అతను వెంటనే తన నిర్ణయం మార్చుకొని ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ, అవును సుధా, మనిద్దరి స్నేహం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా నాకెప్పటికీ గుర్తుంటావు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి సుధా అన్నాడు. అది విని సుధా అతని వైపు సూటిగా చూస్తూ, ఇది చెప్పడానికే వచ్చావా ప్రణయ్ అని అంది. ప్రణయ్ తడబడుతూ, అవును సుధా అన్నాడు. ఇద్దరు ప్రేమికులు స్నేహాన్ని పోగొట్టుకోకూడదనే భయంతో మనసులోనే ప్రేమను దాచుకొని బయటికి మాత్రం ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. సుధా ఇంకేం మాట్లాడకపోవడంతో ప్రణయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు సుధా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారని తెలిసి అభి వెంటనే వచ్చి సుధని కలిశాడు. సుధా, ఇప్పుడైనా నీ ప్రేమ విషయం ప్రణయ్కి చెప్పు. ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు అన్నాడు. లేదభి, ప్రణయ్ దృష్టిలో నాది స్నేహం మాత్రమే. ఇప్పుడు ఈ విషయం చెప్పి మా మధ్యనే ఉన్న ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ను చెడగొట్టుకోదలుచుకోలేదు. తనిప్పుడు సంతోషంగా ఉండాలి, అంతే అని అంది సుధా. నో సుధా, అలా చెయ్యకు, ఒక్కసారి చెప్పి చూడు, లేదంటే నేనే వెళ్ళి ప్రణయ్తో మాట్లాడతాను అన్నాడు అభి. సుధ వెంటనే, లేదభి, నువ్వు ఈ విషయం ప్రణయ్కి చెప్పనని నాకు మాటిచ్చావు, గుర్తుంది కదా, నువ్వెప్పటికీ చెప్పకూడదు అని అంది. అప్పుడు అభి, చూడు సుధా, నువ్వు తప్పు చేస్తున్నావు, తర్వాత చాలా బాధపడతావు, నా మాట విను, ఒక్కసారి ప్రణయ్తో చెప్పి చూడు అని అన్నాడు. లేదభి, మా ఇద్దరికీ స్నేహబంధం వరకే రాసుందేమో. ఈ సుధా ఎప్పటికీ ప్రణయ్ని చేరుకొని ఈ బంధాన్ని ప్రణయ్ సుధలా మార్చుకోలేదు. ఇక ఈ విషయాన్ని నువ్వు కూడా ఇంతటితో వదిలేయ్ అభి, వెళ్ళొస్తా. నీలాంటి అర్థం చేసుకునే గొప్ప స్నేహితుడు దొరకడం నా అదృష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. అభి కూడా ఇంకేం మాట్లాడలేక ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత సుధ వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు ప్రణయ్ అభి ఇద్దరూ వచ్చి వాళ్లను ట్రైన్ ఎక్కించారు. ప్రణయ్,
మనసులో ప్రేమను దాచుకొని భారంగా వీడ్కోలు చెబుతున్నాడు. అభినయ్ సుధ తన ప్రేమను కాదని వెళుతున్నా కనీసం తనకు కావలసింది కూడా దక్కించుకోకుండా వెళ్ళిపోతుందని బాధతో వీడ్కోలు చెబుతున్నాడు. సుధా ఒక మంచి స్నేహాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుందని బాధతో అభికి వీడ్కోలు చెబుతూ ఒక బంధాన్ని వదిలేసుకుంటున్న భారంతో ప్రణయ్ని చూస్తూ జారే కన్నీటిని బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ బరువెక్కిన హృదయంతో సెలవు తీసుకుంది. ఇది జరిగి 5 సంవత్సరాలు దాటిపోయింది. కాలప్రవాహంలో అభి ప్రణయ్లు కూడా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల రీత్యా అభి బెంగళూరులో, ప్రణయ్ హైదరాబాదులో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు అభి ప్రణయ్లు మాట్లాడుకుంటూ వీలైనప్పుడు కలుసుకుంటూ వాళ్ళ స్నేహాన్ని నిలుపుకుంటున్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా సుధను ఇక్కడ చూశాడు ప్రణయ్. అందుకే ఆమె గురించే ఆలోచిస్తూ సుధ అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? పెళ్ళయింది, పాప కూడా ఉంది, తన భర్తనే చూడలేదు. అయినా అసలు సుధ నన్ను చూసి మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అన్నీ ప్రశ్నలే కనబడుతున్నాయి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఆఫీసులో ఉన్న ప్రణయ్. ఇంతలో హలో ప్రణయ్, ప్రణయ్ అనే ప్రతిమ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రణయ్. ఏంటి సార్, ఏంటి విషయం? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏంటి సంగతి అంటూ ప్రతిమ చనువుగా అడిగింది. ఏం లేదు ప్రతిమ, ఏదో గుర్తొచ్చి ఆలోచిస్తున్నా అంతే అన్నాడు ప్రణయ్. ఓకే ఓకే, ఈ ఫైల్ కాస్త చూడు, బాస్ అడుగుతున్నారు అంటూ ఫైల్ ఇచ్చేసి ప్రతిమ వెళ్ళిపోయింది. ప్రణయ్ ఫైల్ ఓపెన్ చేసి పనిలో పడిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక సుధ కోసం ఎదురింటి వైపు చూశాడు ప్రణయ్. అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో బండిని ఇంటి ముందు పార్క్ చేసి నేరుగా సుధ ఇంటివైపు అడుగులు వేసిన అతను డైరెక్ట్గా వెళ్లి ఆ ఇంటి డోర్ బెల్ కొట్టాడు. అప్పుడు లోపల నుండి ఒక ముసలాయన వచ్చి డోర్ తీశాడు. అతన్ని ప్రణయ్ తొందరగానే గుర్తుపట్టాడు. సుధ వాళ్ల నాన్నగారు. అతన్ని చూడగానే నమస్తే అంకుల్, బావున్నారా? నన్ను గుర్తుపట్టారా అంటూ అడిగాడు ప్రణయ్. అతను ప్రణయ్ని పైనుండి కింది వరకు చూసి కళ్ళజోడు సవరించుకుంటూ నువ్వు ప్రణయ్ కదూ? కలకత్తాలో మా ఇంటి పక్కనే ఉండేవాడివి నువ్వే కదూ అని అడిగాడు. అవునంకుల్, నేనే ప్రణయ్ని అని చెప్పాడు ప్రణయ్. రా బాబు, లోపలికి రా, వచ్చి కూర్చో అంటూ పిలిచిన అతను ప్రణయ్ కూర్చోగానే అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అసలు మేము ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది బాబూ? ఇప్పుడేం చేస్తున్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటూ అభిమానంగా ప్రశ్నల వర్షం కురిపించాడు ఆయన. అంకుల్, నేను కూడా ఇదే ఊర్లో జాబ్ చేస్తున్నాను. అమ్మా నాన్న ఇద్దరూ నానమ్మ వాళ్ళ ఊర్లో ఉంటున్నారు. నేను ఇక్కడే మీ ఎదురింట్లో అద్దెకుంటూ జాబ్ చేసుకుంటున్నా అని చెప్పాడు ప్రణయ్. ఓ అలాగా, మంచిది బాబు అన్నాడు ఆయన. ఇంతలో పాప లోపల నుండి బయటికి వచ్చింది. ప్రణయ్ పాపను చూడగానే నవ్వుతూ హాయ్ చెప్పాడు. పాప కూడా నవ్వుతూ హాయ్ అంకుల్ అంది. ప్రణయ్ తనను దగ్గరగా రమ్మని పిలవడంతో పాప ప్రణయ్ దగ్గరికి వెళ్ళింది. నీ పేరేంటి అని అడిగాడు ప్రణయ్. రచన అని ముద్దుగా చెప్పింది పాప. నైస్ నేమ్ అన్నాడు ప్రణయ్. థ్యాంక్స్ అంకుల్ అంది పాప. అప్పుడు ప్రణయ్ ఎదురుగా ఉన్న సుధ నాన్నగారి వైపు చూసి అంకుల్, ఈ పాప అని అడుగుతూ ఉండగానే సుధ బయటికి వచ్చింది చేతిలో కాఫీ కప్పుతో. చాలా ఏళ్ల తర్వాత తన కళ్ళెదురుగా నిలబడిన సుధను ఒక క్షణం పాటు కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు ప్రణయ్. కాఫీ తీసుకో ప్రణయ్ అనే సుధ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన ప్రణయ్ తడబడుతూ ఆమె చేతిలోని కాఫీని తీసుకొని సుధ అలాగే ఉంది, ఏం మార్పులేదు అని అనుకున్నాడు. పొడవాటి జడ, 2 పర్వతాల మధ్య నుండి ఉదయిస్తున్న సూర్యబింబంలా నుదుటిన ఎర్రని గుండ్రని బొట్టు, విశాలమైన కళ్ళు, చక్కగా పొందికగా చూడగానే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా కాటన్ చీరతో అందంగా నిలబడి ఉంది సుధా. చాలా ఏళ్ల తర్వాత కనిపించిన ఆమెను ఆరాధనగా చూస్తూ ఎలా ఉన్నావు సుధా? ఈ పాప నీ కూతురా? చాలా బాగుంది అన్నాడు. సుధ నవ్వి బాగున్నాను ప్రణయ్, నువ్వెలా ఉన్నావు? పెళ్ళయిందా? పిల్లలున్నారా? ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగింది. అందరూ బాగున్నారు సుధా, పెళ్ళింకా చేసుకోలేదు, సో పిల్లలుండే అవకాశం లేదు అంటూ నవ్వేశాడు. సుధ కూడా బదులుగా నవ్వింది. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
మంచి జాబుంది, సెటిల్ అయ్యావు కదా. అతన్నే చూస్తూ అడిగింది సుధా. ప్రణయ్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా కాఫీ సిప్ చేస్తూ, సుధా, మీ వారెక్కడా, ఆఫీస్కి వెళ్ళారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు సుధ సమాధానం చెప్పకుండా, నేనిప్పుడే వస్తా ప్రణయ్ అంటూ పాపను తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆమె ప్రవర్తన ప్రణయ్కి అర్థం కాలేదు. దాంతో, అంకుల్, సుధా ఏంటి అలా వెళ్ళిపోయింది, సుధ భర్త ఎక్కడున్నారు అని ఆమె తండ్రిని అడిగాడు ప్రణయ్. అప్పుడు సుధ తండ్రి నిట్టూరుస్తూ, సుధకు ఇంకా పెళ్లి కాలేదు బాబూ అన్నాడు. అది విని ప్రణయ్ ఆశ్చర్యపోతూ, మరి ఆ పాప ఎవరంకుల్ అని అడిగాడు. అప్పుడు సుధ తండ్రి, ఏం చెప్పమంటావు బాబూ, మన జీవితంలోకి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తారో తెలీదు. ఆ పాప కూడా అలాగే మా జీవితాల్లోకి వచ్చింది అన్నాడు. ప్రణయ్ అతను చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు. అప్పుడు అతను, మేం కలకత్తా నుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తర్వాత సుధా టీచర్గా ఒక చిన్న స్కూల్లో చేరింది బాబూ. పెళ్లి చేసుకోమని అడిగితే 2 సంవత్సరాల తర్వాత చేసుకుంటాను, ఈ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ల మీద నేను నిలబడతాను నాన్నా అంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక కూతురు. సొంత కాళ్ల మీద నిలబడతామంటే వద్దని ఎందుకంటాను. సరే అమ్మా, నీ ఇష్టమన్నాను. రోజులు గడుస్తున్నాయి. అంతా సంతోషంగానే గడుస్తుంది అనుకున్న సమయంలో ఒకరోజు సుధా వాళ్ళమ్మ, నేను అందరం కలిసి తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం. బస్సులో ప్రయాణం. మాతో పాటు మా ఇంట్లో అద్దెకి ఉన్న మరో ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తామని అన్నారు. వాళ్ళు పెళ్ళై పాప ఉన్న జంట. పాపకు 2 ఏళ్ళు. ఆ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో అటువైపు వారు గాని ఇటువైపు వారు గాని ఎవ్వరూ ఆ పెళ్లిని ఒప్పుకోలేదు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకొని మేమున్న ఇంట్లో అద్దెకొచ్చారు. పెద్దవాళ్ళెవరూ లేకపోవడంతో మా ఆవిడను నన్ను పిన్నిగారు, బాబాయ్ గారు అంటూ పిలిచేవాళ్ళు. సుధ కూడా ఆ అమ్మాయిని చెల్లి అంటూ పిలిచేది. వచ్చిన కొద్ది రోజుల్లోనే మా ఇంట్లో మనుషుల్లా కలిసిపోయారు. కాబట్టి మేం తిరుపతి వెళ్తున్నామనగానే వాళ్ళు కూడా మేము వస్తామన్నారు. దాంతో అందరం కలిసి బస్సులో బయలుదేరాం. కొంత దూరం ప్రయాణించాక అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అంతా అయిపోయింది. సుధా వాళ్ళ అమ్మగారితో పాటు ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడికక్కడే చనిపోయారు. అదృష్టం కొద్దీ ఈ పాప ఆ సమయంలో సుధ దగ్గర ఉండడంతో సుధతో పాటు నేను, పాప చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం. ఆ పాపకు నాన్న వాళ్ళెవరూ లేకుండా పోయారు. అలాగని పాపను అనాథాశ్రమంలో చేర్పించడానికి సుధ ఒప్పుకోలేదు. అందుకే అప్పటి నుండి తనే పాపను పెంచుతోంది బాబూ. ఆ తర్వాత సుధను ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా పాపను పెంచుకుంటూనే ఉంటానని, పెళ్లి గురించి తనను బలవంతం చేయొద్దని నా నోరు మూయించేసింది. ఇంతలో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడికి వచ్చేసాం. ఈ సంవత్సరంతో నా రిటైర్మెంట్ కూడా వస్తోంది. సుధ పెళ్ళి నాకు పెద్ద బాధ్యతగా ఉంది బాబూ. ఎన్ని చెప్పినా సుధ మాత్రం పెళ్లి కొప్పుకోవడం లేదు అంటూ కళ్లలో నుండి వస్తున్న నీటిని తుడుచుకున్నాడు ఆ తండ్రి. అంతా విన్న ప్రణయ్ అతని కన్నీళ్లు చూసి, బాధపడకండి అంకుల్ అన్నాడు. ఆ తర్వాత కాసేపు కూర్చొని, సరే అంకుల్, ఇక వెళ్ళొస్తా, ఎదురింట్లోనే ఉంటాను, ఏమైనా అవసరం ఉంటే పిలవండి అంటూ లేచాడు. అప్పుడు సుధా తన గదిలో నుండి బయటికి వచ్చింది. వస్తా సుధా అన్నాడు ప్రణయ్. అలాగే అంది సుధా. ప్రణయ్ సుధ కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వాడు. ఆమె బదులుగా ఇబ్బంది పడుతూనే చిన్నగా నవ్వింది. ప్రణయ్ అక్కడి నుండి కదిలాడు. ఆ తరువాత అక్కడి నుండి ప్రతిరోజు పాప ప్రణయ్ ఇంటికి వచ్చిపోతూ ఉండడం, ప్రణయ్ కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు పాప కోసం ఏదో ఒకటి తీసుకురావడం, తనతో ఎక్కువగా ఆడుకుంటూ ఉండడంతో కొద్ది రోజుల్లోనే పాప ప్రణయ్కి బాగా దగ్గరయ్యింది. సుధ కూడా మొదట్లో ఇబ్బంది పడినా కొన్నాళ్లకు ప్రణయ్తో ఇంతకు ముందులా స్నేహంగా ఉండసాగింది. అప్పుడప్పుడు మాటల మధ్యలో ప్రణయ్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతూనే ఉంది. ప్రణయ్ ఏదో మాటల్లో ఆ విషయాన్ని దాటేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ప్రతిమ ప్రణయ్తో కలిసి వెళ్ళి రావడం చూసి ఒకరోజున వచ్చి, తనెవరు అని అడిగింది సుధా. నా ఆఫీసులో నాతో పాటు పనిచేస్తుంది అని చెప్పాడు ప్రణయ్. నువ్వు తననిష్టపడుతున్నావా నిదానంగా అడిగింది సుధా. లేదు, కేవలం ఫ్రెండ్షిప్పే సింపుల్గా చెప్పాడు ప్రణయ్. సరే అని ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాలేదు సుధా. ఆ తర్వాత ఒకరోజు ఆదివారం కావడంతో
ప్రణయ్ కోసం టిఫిన్ చేసి ఆ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది సుధా. తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అక్కడ కనిపించాడు అభినయ్. అతను కూడా అంతే ఆశ్చర్యంగా షాక్ తిన్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ ఆ ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ, రా సుధా, లోపలికి రా అన్నాడు. అప్పుడు అభి మెల్లగా తేరుకొని, సుధా, నువ్వు ఇక్కడ ఎలా అంటూ అయోమయంగా చూస్తూ అడిగాడు. అప్పుడు ప్రణయ్ నవ్వుతూ, ఇద్దరూ సర్ప్రైజ్ అయ్యారా? దీనికోసమే మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి చెప్పలేదు అంటూ అభివైపు తిరిగి, సుధ నాన్నగారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడికి వచ్చారు. అనుకోకుండా మా ఎదురింట్లోనే అద్దెకు దిగారు. నేను కూడా నీలాగే ఆశ్చర్యపోయాను మొదట తనను చూసినప్పుడు అని చెప్పాడు. ఆ తర్వాత సుధవైపు తిరిగి, అభి నేను ఇద్దరం ఉద్యోగాల రీత్యా వేరువేరు ఊర్లలో ఉన్నా స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. అప్పుడప్పుడు సెలవు దొరికితే అభి ఇక్కడికి రావడం, లేదా నేను బెంగళూరు వెళ్ళడం చేస్తూ ఒకరినొకరు కలుసుకుంటూనే ఉన్నాం. నిన్న రాత్రి అభి వచ్చాడు. నీకు సర్ప్రైజ్గా ఉంటుందని ముందే చెప్పలేదు అన్నాడు ప్రణయ్. దాంతో వెంటనే అభి అభిమానంగా చూస్తూ, ఎలా ఉన్నావు సుధా? చాలా ఏళ్లయింది నిన్ను చూసి అని అడిగాడు. బాగున్నాను అభి, మీరెలా ఉన్నారు అని అడిగింది. బాగున్నాను అన్నాడు అభి. ఆ తర్వాత ముగ్గురు కూర్చొని టిఫిన్ చేస్తూ తమ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషించారు. కొంచెం సేపటి తర్వాత సుధ లేచి ఇంటికి వెళుతూ, సాయంత్రం మీ ఇద్దరూ మా ఇంటికి భోజనానికి రండి, ఇంట్లో ఏం వండుకోవద్దు అని చెప్పి వెళ్ళింది. సుధ వెళ్ళగానే, సుధ ఇంకా పెళ్లి చేసుకోలేదరా అని ప్రణయ్ని అడిగాడు అభి. లేదు అన్నాడు ప్రణయ్. ఎందుకు, నీకేమైనా చెప్పిందా అని అడిగాడు అభి. హా, వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఇప్పుడు తను ఒక పాప బాధ్యత తీసుకుంది. తను పెళ్లి చేసుకుంటే ఆ పాపను పెంచుకోవడానికి తను పెళ్లి చేసుకోబోయే అతను అంగీకరించరని, అంతేకాకుండా తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన నాన్నగారు ఒంటరివాడైపోతాడని ఆలోచించుకుంటూ తన పెళ్లి గురించి మాట్లాడొద్దని వాళ్ళ నాన్నను వారించిందట అన్నాడు ప్రణయ్. అది విని అభి తన మనసులో, ఇది నిజమేనా, ఇంకేమైనా కారణముందా అనుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు బయటికి వెళ్ళి వచ్చారు. సాయంత్రం ప్రణయ్ రాగానే పాప పరిగెత్తుకుంటూ అంకుల్ అంటూ ప్రణయ్ దగ్గరకు వెళ్ళింది. బండి పక్కకు పెట్టేసి ప్రణయ్ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టి పాప కోసం తీసుకొచ్చిన చాక్లెట్ ఇవ్వడంతో పాప అందంగా నవ్వి, థ్యాంక్స్ అంకుల్ అంటూ ప్రణయ్కి ముద్దు పెట్టింది. ఇదంతా చూస్తున్న అభినయ్కు చాలా ముచ్చటేసింది. పాప ప్రణయ్ దగ్గర నుండి దిగి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు అభి ప్రణయ్తో, పాప నీకు బాగా అలవాటైనట్లుంది అన్నాడు. అవునభి, చాలా ముద్దుగా మాట్లాడుతుంది. తను వచ్చాక రోజులు చాలా త్వరగా గడుస్తున్నట్లు అనిపిస్తున్నాయి అన్నాడు. అని అంటూ అభి సాలోచనగా ముందుకు వెళ్ళాడు. ఆ రోజు రాత్రి భోజనానికి అభి ప్రణయ్ ఇద్దరూ సుధ ఇంటికి వచ్చారు. సుధ తండ్రి కొంచెం ముందే టిఫిన్ చేసి నిద్రపోయారు. పాప తినడం అయిపోయింది. నిద్రకు వచ్చినట్లుగా ఉండడంతో సుధా వారిని కూర్చోమని చెప్పి పాపని నిద్రపుచ్చి వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు భోజనం చేసి ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. అప్పుడు అభి సడన్గా, మీరందరూ నెక్స్ట్ మంత్ బెంగళూరు రావాల్సి ఉంటుంది అన్నాడు. వెంటనే ప్రణయ్, ఎందుకు, ఏదైనా స్పెషల్ ఉందా అని అడిగాడు. అవును, నా పెళ్లి ఫిక్స్ అయింది. ఆ విషయం చెప్పి పెళ్లికి రమ్మని చెప్పడానికే వచ్చాను. అనుకోకుండా సుధ కూడా కలిసింది. ఇంకా సంతోషంగా ఉంది. సుధా, నువ్వు కూడా అంకుల్ని పాపను తీసుకుని తప్పకుండా రావాలి అని చెప్పాడు అభి. చూస్తాలే అభి అంది సుధా. చూస్తా కాదు, తప్పకుండా రావాలి అంటూ ప్రణయ్ వైపు తిరిగి, సుధను అంకుల్ని పాపని తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని చెప్పాడు. ప్రణయ్ నవ్వి, అది సరే, అమ్మాయి దేవురు ఏం చేస్తుంటుంది, ఎలా కుదిరింది సంబంధం అంటూ అడిగాడు. నాతో పాటు ఆఫీసులోనే పనిచేస్తుంది. తానే స్వయంగా వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగింది. కాదు అనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. అందుకే సరే అన్నాను. ఇరువైపులా పెద్దవాళ్లకు చెప్పాం. వచ్చే నెల 20వ తేదీన బాగుందన్నారు. సో ఆ రోజే ఖాయం చేసేశారు అని సింపుల్గా చెప్పేశాడు అభి. వెంటనే ప్రణయ్ సుధా ఇద్దరూ కంగ్రాట్స్ అభి అని అభినందించారు. అభి ఇద్దరికీ థ్యాంక్స్ చెబుతూ, తప్పకుండా మీ అంతా పెళ్లికి రావాల్సిందే అని అన్నాడు. ఇద్దరూ సరే అన్నారు. ఆ తర్వాత కాసేపు
ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయం అభి వాళ్ళందరికీ బాయ్ చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4 రోజులు గడిచిపోయాయి. అభి పెళ్ళి దగ్గర పడింది. 2 రోజుల ముందే ప్రణయ్, సుధా వెళ్ళి అభికి మరియు పెళ్లి కూతురికి రకరకాల గిఫ్టులు తీసుకొచ్చారు. పెళ్లి ఎల్లుండి అనగా ఆ రోజు రాత్రి పెళ్లికి వెళ్లాలని అనుకున్నారు. సుధ తండ్రి, నేను రాలేనులే బాబు, మీరు వెళ్ళరండి అని చెప్పడంతో ఆ రోజు రాత్రి సుధా, ప్రణయ్, పాప ముగ్గురూ బయలుదేరి పెళ్లికి వెళ్ళి తెల్లవారే సమయానికి బెంగళూరు చేరారు. అభి స్టేషన్కి వచ్చి వాళ్లను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. సుధని, పాపని అందరికీ పరిచయం చేసి వాళ్లను ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని చెప్పి ప్రణయ్ని తీసుకుని అభి బయటికి వెళ్ళాడు. పక్కనే వేరే గెస్ట్ హౌస్లో బ్యాచులర్ పార్టీ జరుగుతోంది. అభి ప్రణయ్ని అక్కడికే తీసుకెళ్లాడు. ప్రణయ్ అది చూసి, రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇదంతా ఎందుకురా అభి అన్నాడు. నా ఫ్రీడమ్కి ఇంకా ఒక్కరోజే మిగిలిందిరా, ఇవాళ ఒక్కరోజైనా హ్యాపీగా ఉండనివ్వు, నువ్వింకేం మాట్లాడకుండా రారా అంటూ ప్రణయ్ వారిస్తున్నా వినకుండా ప్రణయ్కి తన చేత్తో చెరొక గ్లాసులో డ్రింక్ తీసుకొని వచ్చాడు. ప్రణయ్ ఇక కాదనలేక గ్లాస్ తీసుకున్నాడు. 2 గ్లాసులు తాగేశాక అభి ప్రణయ్ని చూస్తూ, రేయ్, నా పెళ్ళైపోతుంది, మరి నీ సంగతేంటి, నువ్వెప్పుడు పెడతావు పెళ్లి భోజనం అని అడిగాడు. టైం రావాలి కదరా నవ్వుతూ అన్నాడు ప్రణయ్. అప్పుడు అభి సడన్గా, సుధ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోతూ, సుధ గురించి ఇప్పుడెందుకురా అన్నాడు ప్రణయ్. ఊరికే లేరా, నువ్వు చెప్పు అన్నాడు అభి. అప్పుడు ప్రణయ్ తన చేతిలోని గ్లాస్ మొత్తం ఖాళీ చేసి, సుధ దేవతరా, చాలా మంచి అమ్మాయి అని అన్నాడు. దాంతో అభి నవ్వి ప్రణయ్కి ఇంకో గ్లాసులో డ్రింక్ ఇస్తూ, అంతేనా, ఇంకేం లేదా అన్నాడు. 2 గ్లాసులు తాగడంతో అప్పటికే మెల్లగా ప్రణయ్ మాటలు తడబడుతున్నాయి. దాంతో అతను తూగుతూ, అంతేనా అంటే ఇంకేం చెప్పమంటావు అని అన్నాడు. సుధ నీకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనా అని అడిగాడు అభయ్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురుగా ఉన్న గ్లాసులోని డ్రింకును మళ్లీ మొత్తం తాగేసి గ్లాసును టేబుల్ మీద పెట్టి మత్తుగా ఊగుతూ ఒక్కసారిగా, సుధా నా దేవతరా, చిన్నప్పటి నుండి సుధను ప్రేమిస్తున్నాను, ఆ విషయం చెబితే తనెక్కడ నన్ను అపార్థం చేసుకుంటుందోనని ఇప్పటి వరకు తనకు చెప్పలేకపోయాను. ఒకరోజు నువ్వు సుధను ప్రేమిస్తున్నానని చెప్పావు, గుర్తుందా? ఆ రోజు సుధ నీకు నో చెబితే బాగుండని చాలాసార్లు అనిపించిందిరా. సుధ నో అయితే చెప్పింది, కానీ తన మనసులో నేను లేనని తెలిసి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత సుధ కలకత్తా నుండి వైజాగ్ వెళ్తుందని తెలిసి తనకు నా ప్రేమ విషయం చెప్పాలని పరిగెత్తుకు వెళ్ళాను. కానీ సుధ నన్ను మంచి ఫ్రెండ్ అంది. దాంతో నేను ప్రేమిస్తున్నా అంటే ఆ స్నేహం కూడా మిగలదేమోనని తనకు చెప్పకుండా ఉండిపోయానురా. అప్పటి నుండి సుధ గుర్తుకురాని రోజే లేదురా. తనను కాదని ఎవరినూ పెళ్లి చేసుకోలేకపోయాను. అందుకే అమ్మా నాన్న ఇద్దరూ పెళ్ళి అని అంత గొడవ పెడుతున్నా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తున్నా. సుధను తప్ప భార్యగా ఎవరినీ ఊహించలేనురా అంటూనే టేబుల్ మీద వాలిపోయాడు ప్రణయ్. అంతా విన్న అభి నవ్వుకొని ప్రణయ్ను నడిపించుకుంటూ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి హోటల్ రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆ పూట తను కూడా అక్కడే ఉన్నాడు. సాయంత్రం 5 గంటలవుతుండగా ప్రణయ్కి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే ఎవరూ లేరు. వాష్రూమ్ నుండి నీళ్ల శబ్దం వస్తుండడంతో తల తిప్పి అటువైపు చూశాడు. అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన అభి బెడ్పై లేచి కూర్చున్న ప్రణయ్ని చూసి, లేచావా అన్నాడు. కానీ తలంతా మత్తుగా ఉందిరా అని తల పట్టుకుంటూ చెప్పాడు ప్రణయ్. అలానే ఉంటుంది, హ్యాంగ్ ఓవర్ కదా నవ్వుతూ అన్నాడు అభి. సారీరా అభి, ఎక్కువ తాగేశానేమో, నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు ప్రణయ్. అదేం లేదులేరా, అంతా ఓకే. సరే రెడీ అవ్వు, సుధ దగ్గరికి వెళదాం, మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అన్నాడు అభి. వస్తున్నా, 5 నిమిషాల్లో వెళ్దాం అంటూ లేచి వెళ్ళి ప్రణయ్ ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయి రావడంతో ఇద్దరూ కలిసి సుధ దగ్గరికి వెళ్లారు. సుధ కూడా అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వచ్చి చుట్టూ చూస్తూ నుంచుంది. పక్కనే చైర్లో కూర్చొని బిస్కెట్స్ తింటూ ఉంది రచన. అంత దూరం నుండే ప్రణయ్ని చూసి, అమ్మా అంకుల్ వస్తున్నారు అని చెప్పింది రచన.
దాంతో సుధ కూడా అటువైపు తిరిగి చూసింది. అభి, ప్రణయ్ ఇద్దరూ తన దగ్గరికే వస్తున్నారు. సుధ వారిని చూడగానే ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగింది. అప్పుడు అభి, ఫ్రెండ్స్ అందరం ఒకచోట కలిశాం. అందుకే ప్రణయ్ని తీసుకెళ్ళి వారికి పరిచయం చేశాను. వాళ్లతో కాసేపు గడిపొస్తున్నాం అని చెప్పాడు. సుధా అలాగా అంటూ తలూపింది. కానీ వారిని చూడగానే ఆమె అర్థం చేసుకుంది డ్రింక్ చేసి వస్తున్నారని. అయినా ఇంకేం ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు అభి సుధని పాపని చూస్తూ, బోర్ కొట్టేసిందా మీ ఇద్దరికి అన్నాడు. లేదు, ఉదయమనగా వచ్చాం కదా, ఇప్పటి వరకు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడే పాప నేను లేచాం, బోరేమీ లేదు అంది సుధా. ఓకే, పక్కనే పార్క్ ఉంది, సరదాగా వెళ్ళొద్దాం పదండి అన్నాడు అభి. వద్దులే అభి, ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకువి, ఇలా బయట తిరగకూడదేమో, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయినా ఇప్పుడు పార్కుకి ఎందుకు, ఇక్కడ బాగానే ఉంది కదా అంది సుధా. అప్పుడు ప్రణయ్ కూడా, అవునరా, ఇప్పటి వరకు బయటే ఉన్నాం. నీకోసం ఇంట్లో వాళ్ళు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక బయటికి వద్దులే, ముందు వెళ్ళి అమ్మకు కనిపించు అని అన్నాడు. పెళ్ళి రేపు కదా, ఏం పర్లేదులేరా, ఇప్పుడే అమ్మని కలిసి ఒక మాట చెప్పేసి వచ్చేస్తాను. మనం బయటికి వెళ్దాం, పాపకు కూడా కాస్త ఆడుకున్నట్లుంటుంది అని చెప్పి అభి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ప్రణయ్, సుధా ఇక చేసేదేమీ లేక సరే అన్నారు. కాసేపటికి అభి తిరిగొచ్చి పదండి వెళ్దాం అనడంతో అందరూ వెళ్ళి కారెక్కారు. పార్కు పక్కనే ఉండడంతో 5 నిమిషాల్లోనే పార్కుకు చేరారు అందరూ. అది సాయంత్రం కావడంతో పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి రచన సంతోషంతో అటూ ఇటూ తిరుగుతోంది. ప్రణయ్ పాపను ఎత్తుకొని ఆడించడానికి ముందుకు వెళ్ళాడు. దాంతో అభి, సుధా ఇద్దరూ అక్కడే ఉన్న బెంచ్ పైన కూర్చున్నారు. అప్పుడు దూరంగా ప్రణయ్తో కలిసి ఆడుకుంటున్న రచనను చూస్తూ, పాప చాలా సంతోషంగా ఉంది కదా అన్నాడు అభి. అవునభి, వైజాగ్లో ఉన్నప్పుడు ఇంట్లో నాన్న నేను మాత్రమే ఉన్నాం. పాప ఎక్కువగా ఎవరితో కలిసేది కాదు. హైదరాబాద్కు వచ్చాక ప్రణయ్కి బాగా దగ్గరైంది. ప్రణయ్తో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పింది సుధా. అవును, నేను కూడా గమనించాను. ప్రణయ్ కూడా పాపకు బాగా దగ్గరయ్యాడు అన్నాడు అభి. సుధా నవ్వి ఊరుకుంది. అప్పుడు అభి సడన్గా, సుధా, నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నాడు. ఊహించని ఆ ప్రశ్నకు సుధ తడబడినా వెంటనే తేరుకొని, అదేం లేదభి, పాపతో ఉండడమే నాకు బాగుంది. పైగా నాకు నాన్నగారిని వదిలి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. అందుకే ఇక పెళ్లి ఆలోచన మానుకున్నాను అని చెప్పింది. అంతేనా, ప్రణయ్ను మర్చిపోలేక వేరే పెళ్లి చేసుకోలేదా నవ్వుతూ అడిగాడు అభి. సుధ వెంటనే తడబడి, అదేం లేదభి, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు, అలా ఏం లేదు అంది. అప్పుడు అభి కొంచెం సీరియస్గా చూస్తూ, సుధా, నువ్వు నా దగ్గర దాచుకో. నువ్వు ప్రణయ్ని ప్రేమించింది నిజం, అది నాకు బాగా తెలుసు కదా, మరిప్పుడెందుకు ఇంకా అబద్ధం చెబుతున్నావు అన్నాడు. అబద్ధమేం లేదభి, అప్పుడు ప్రేమించిన మాట నిజమే, ఇప్పుడు నా మనసులో ఏం లేదు అని ఏటో చూస్తూ చెప్పింది సుధా. ఆ మాటకు అభి నవ్వి, చూడు సుధా, ప్రేమ పుట్టడం నీ చేతుల్లో ఉండదు. అలాగే ఒకసారి పుట్టిన ప్రేమ జీవితాంతం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే నువ్వు వేరే పెళ్లి చేసుకోలేకపోయావు అన్నాడు. సుధా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. దాంతో అభి కూడా ఏం మాట్లాడలేదు. కాసేపటికి ప్రణయ్ పాపను తీసుకురావడంతో అందరూ తిరిగి ఇంటికి వెళ్లారు. తెల్లవారింది. ఇల్లంతా పెళ్లి పనులతో హడావుడిగా ఉంది. అందరూ అందంగా తయారయ్యి పెళ్లి దగ్గరికి చేరుకుంటున్నారు. ప్రణయ్ అభి దగ్గరే ఉన్నాడు. పెళ్లికొడుకులా తయారైన అభిని చూస్తూ, పెళ్లికొడుకులా చాలా అందంగా ఉన్నావురా అభి అన్నాడు. అభి కొంచెం సిగ్గుపడుతూ నవ్వేశాడు. అప్పుడే సుధ కూడా పాపతో సహా నడుచుకుంటూ అటువైపే వస్తూ కనిపించింది. చక్కని మెరూన్ కలర్ చీరలో హుందాగా నడుచుకుంటూ సింపుల్గా పెద్ద ఆర్భాటం లేకుండా వస్తున్న ఆమెను చూసి ప్రణయ్ నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన అభి, అరే, ముందా నోరు కాస్త మూసేయ్ అన్నాడు. దాంతో ప్రణయ్ తడబడి అర్థం కానట్లు అభిని చూస్తూ, ఏంట్రా ఏదో అన్నావు అన్నాడు. ఏం లేదులే పదా అన్నాడు అభి. ఇంతలో సుధా, పాప ఇద్దరూ వాళ్ల దగ్గరికి వచ్చేశారు. సుధా అభిని చూస్తూ, పెళ్లికాల వచ్చేసింది ముఖంలో అని అంది. అభి కొంచెం సిగ్గుపడ్డాడు. అది చూసి సుధా, ప్రణయ్ ఇద్దరూ నవ్వేశారు. పాప సుధను వదిలి వచ్చి ప్రణయ్ చేతిని పట్టుకుంది.
ప్రణయ్ కూడా పాపని ఎత్తుకున్నాడు. దాంతో సుధ వెంటనే, రచన కిందకి దిగు, అంకుల్ డ్రెస్ పాడవుతుంది అని అంది. అప్పుడు ప్రణయ్, అదేమీ లేదులే సుధా, ఉండనివ్వు అన్నాడు. ఇంతలో అభి, సరే పదండి, మనం నయన దగ్గరికి వెళ్దాం అన్నాడు. నయన ఎవర్రా అన్నాడు ప్రణయ్. ఓ, అసలు మీకు పెళ్లి కూతురు పేరే చెప్పలేదు కదా నేను. పెళ్లి కూతుర్రా, తన పేరు నయన, పరిచయం చేస్తాను రండి అంటూ నయన గది దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ గదిలో నయనను రెడీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉండడంతో గది మొత్తం కోలాహలంగా ఉంది. ఇంతలో ఎవరో వాళ్లను చూసి, నయనా, నీకోసం పెళ్ళికొడుకు గారు వచ్చారు అన్నారు. ఆ మాట విని నయన గది బయటకు వచ్చింది. అప్పుడు అభి నయనను సుధా ప్రణయ్కి పరిచయం చేస్తూ, ఈ అమ్మాయే నయన, నా కాబోయే భార్య అన్నాడు. నయన వాళ్ళిద్దరికీ హాయ్ చెప్పింది. ప్రణయ్ నమస్కారం పెట్టాడు. సుధా హాయ్ అని పలకరించింది. ప్రణయ్ను సుధను చూపిస్తూ, వీళ్ళిద్దరూ నా చిన్నప్పటి ఫ్రెండ్స్, ముగ్గురం కలిసి చదువుకున్నాం, చాలా అల్లరి చేసేవాళ్ళం, అందుకే ముందు వాళ్ళకి నిన్ను పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అని నయనతో చెప్పాడు. నయన చక్కగా అందంగా ఉంది. పెళ్లి కూతురి అలంకరణలో చాలా ముస్తాబయ్యింది. అప్పుడు ప్రణయ్ ఆమెతో, అదేం లేదు నయనగారు, మమ్మల్ని పరిచయం చేసే వంకతో మిమ్మల్ని ఒకసారి చూడొచ్చని ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నాడు. ఆ మాటకి అందరూ పెద్దగా నవ్వేశారు. ఇంతలో అభి తండ్రి అటువైపుగా వచ్చి, నువ్విక్కడున్నావా, పెళ్లికి టైం అయిందిరా, పంతులు గారు పిలుస్తున్నారా అనడంతో నయన లోపలికి వెళ్ళిపోయింది. మిగతా అందరూ పెళ్లి మండపంలోకి వెళ్లారు. అనుకున్నట్టుగానే పెళ్లి చాలా బాగా జరిగింది. ఆ రోజు సాయంత్రం సుధా ప్రణయ్లు ఇద్దరూ హైదరాబాద్కు బయలుదేరడానికి ప్రయాణమవుతున్నారు. అప్పుడు అభి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రణయ్ అభిని చూస్తూ, అదేంట్రా ఇలా వచ్చేశావు, ఇవాళే కదా పెళ్ళయింది, నువ్వు రావద్దులే స్టేషన్కి, మేమే వెళ్తాం అన్నాడు. సరేరా, డ్రైవర్ వచ్చి స్టేషన్లో దించేస్తాడులే అన్నాడు అభి. ఎనీవే, పెళ్ళి బాగా జరిగిందిరా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు ప్రణయ్. సుధ కూడా వచ్చి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అభి అంది. థ్యాంక్స్ సుధా అన్నాడు అభి. అలాగే ముందు మీ ఇద్దరూ ఒకసారి చిలా కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు అభి. ఇప్పుడేంట్రా, బస్కి టైం అయింది, ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చులే అన్నాడు ప్రణయ్. అప్పుడు అభి, లేదురా, ఇప్పుడే మాట్లాడాలి, కూర్చో అన్నాడు. దాంతో అభి వైపు వింతగా చూస్తూ ఇద్దరూ వచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. అభి కూడా వాళ్ళకి ఎదురుగా కూర్చొని, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ ఇద్దరూ జాగ్రత్తగా ఆలోచించి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నిర్ణయం తీసుకోండి అన్నాడు. దాంతో ప్రణయ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా అభి అన్నాడు. మీ ఇద్దరి పెళ్లి గురించిరా అన్నాడు అభి. దాంతో ఇద్దరూ ఒకేసారి కుర్చీల్లో నుండి పైకి లేచారు. అప్పుడు అభి మళ్ళీ వాళ్ళిద్దరితో, ముందు మీ ఇద్దరు కూర్చోండి అంటూ కూర్చోబెట్టాడు. తర్వాత ప్రణయ్ వైపు చూసి, ఒరే ప్రణయ్, నువ్వు చిన్నప్పటి నుండి సుధను ప్రేమిస్తూ కూడా నీ మనసులో మాట ఇప్పటి వరకు బయటపెట్టలేదు. సుధా, నువ్వు కూడా ప్రణయ్ని ప్రేమిస్తూ ఇప్పటి వరకు బయటపడలేదు అన్నాడు. ఆ మాటకు ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒరే అభి, ఏం మాట్లాడుతున్నావు, సుధ నన్ను ప్రేమించడమేంట్రా అన్నాడు ప్రణయ్. అవునరా ప్రణయ్, నేను ఆ రోజు సుధను కలిసి నా ప్రేమ విషయం మాట్లాడడానికి వెళ్ళిన రోజే సుధ నిన్ను ప్రేమిస్తున్న విషయం నాతో చెప్పి నన్ను కాదంది. ఎప్పటికైనా నువ్వే చెప్పాలని ఎదురుచూసింది. అందుకే నీ మీద ప్రేమను చంపుకోలేక వేరే పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయింది. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు నీ ప్రవర్తన కూడా నాకెందుకో నువ్వు సుధను ఇష్టపడుతున్నట్లుగా అనిపించింది. అందుకే నిన్న తీసుకెళ్ళి నీకు డ్రింక్ ఇచ్చాను. నువ్వు మత్తులో నీ మనసులో ఉన్న మాట బయట పెట్టేశావు. సుధ మనసులో కూడా ఇప్పటికీ నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవడానికే సుధతో మాట్లాడడానికి పార్కుకి తీసుకువెళ్ళాను. సుధ మౌనంతోనే అర్థమైంది నువ్వింకా ఆమె మనసులోనే ఉన్నావని అంటూ అభి ఆగిపోయాడు. అప్పటికే సుధ కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. దాంతో ఆమె అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రణయ్ అభితో, నీకు సుధ నన్ను ప్రేమిస్తున్న విషయం ముందే తెలిస్తే నువ్విన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా అన్నాడు. అప్పుడు అభి, సుధ నా దగ్గర మాట తీసుకుందిరా, ఎప్పటికైనా నువ్వు తనని ప్రేమిస్తే నువ్వే తనతో చెబుతావేమోనని ఎదురుచూస్తోంది. నన్ను నీతో చెప్పొద్దని మాటివ్వమని బలవంతం చేయడంతో నేను కూడా మాటిచ్చాను. తర్వాత అనుకోకుండా సుధవాళ్లు వైజాగ్ వెళ్లాల్సొచ్చింది.
అప్పుడు కూడా ఈ విషయం నీకు చెప్పమని నేను తనకు చెప్పాను. కానీ తను నీ మనసులో తనపై ప్రేమ లేదని, కేవలం స్నేహమే అని, అందుకే నీకు చెప్పనని చెప్పి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇద్దరూ ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒకరిని ఒకరు మనసులో ఆరాధించుకుంటూ గడిపేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరి ప్రేమ నిజమైందిరా. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా ఇద్దరూ ఒకరితో ఒకరు కలిశారు. నువ్వు ఇప్పటికీ కూడా బయటపడకపోతే మళ్ళీ మీ ఇద్దరూ విడిపోతారేమోనని భయం వేసిందిరా. అందుకే సుధకిచ్చిన మాటను కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఎలాగైనా మీ విషయం తేల్చేయాలని అనుకున్నాను. ఇప్పుడు ఇద్దరూ వెళ్ళిపోతే మళ్ళీ నేను మిమ్మల్ని ఎప్పటికి కలుస్తానో తెలీదు. అప్పటికి మళ్ళీ ఎన్ని మార్పులు వస్తాయో తెలీదు. అందుకే ఇప్పుడే ఈ విషయం అర్థమయ్యేలా చెప్పి మీ ఇద్దరి మనసుల్లో ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉందని చెప్పాలనుకున్నాను అన్నాడు. వెంటనే ప్రణయ్ సంతోషంతో అభిని కౌగలించుకొని, థ్యాంక్స్ రా అభి, చాలా థ్యాంక్స్. నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నాడు. నన్ను పొగిడింది చాలు గాని ముందు వెళ్ళి సుధతో మనసు విప్పి మాట్లాడు, నేను బయటికి వెళ్తున్నా అంటూ అభి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికే బయట నుండి వాళ్ల మాటలు వింటున్న గదిలో ఉన్న సుధ ఆనందంతో మూగబోయింది. ప్రణయ్ తన గదిలోకి రావడంతో ఆమె గుండె వేగం పెరిగిపోతోంది. ప్రణయ్ నేరుగా సుధ దగ్గరికి వచ్చి, సుధా, నన్ను పెళ్లి చేసుకుంటావా? జీవితాంతం నీతో ఉండే అవకాశం నాకు దొరుకుతుందా అని అడిగాడు. ఆ మాట విని సుధ ఆనందంతో సరే అని తల ఊపుతూ ప్రణయ్ గుండెలపై వాలిపోయింది. అప్పుడే నిద్రలేచిన రచన వాళ్ళిద్దరినీ చూస్తూ చప్పట్లు కొట్టడంతో ఇద్దరూ సిగ్గుపడుతూ దూరం జరిగారు. ఆ రూమ్ బయట అభి నైనా ఇద్దరూ నిల్చొని ఉన్నారు. గది నుండి లగేజ్ తీసుకొని ప్రణయ్, సుధా, పాప ముగ్గురు బయటికి వచ్చారు. నయన సుధ దగ్గరికి వచ్చి, కంగ్రాట్ సుధగారు, ఇప్పుడే అభి మీ విషయం చెప్పారు, చాలా సంతోషంగా ఉంది అంది. సుధ సిగ్గుపడుతూ థ్యాంక్స్ నైనా అంది. ఆ తర్వాత అందరూ కారు దగ్గరికి వచ్చారు. ప్రణయ్ అభిని కౌగలించుకొని, ఈ ప్రణయ్ని సుధని ఒక్కటి చేసి మా జీవితాలను ప్రణయ్ సుధగా మార్చేశావురా అభి, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేరా అన్నాడు. అప్పుడు అభి, ఒరే, మన మధ్య థ్యాంక్స్ ఏంట్రా, అయినా కొంపతీసి ఈ థ్యాంక్స్తో సరిపెట్టేస్తావా ఏంటి, పెళ్ళికి రావద్దంటావా అన్నాడు. అప్పుడు ప్రణయ్, ఈ ప్రేమ కథను కలిపిందే నువ్వు, మరి మా పెళ్లి పుస్తకంలో నువ్వు లేకుండా ఎలారా అన్నాడు. అది విని అభి నవ్వుతూ, అబ్బో, ప్రేమ పండగానే అబ్బాయి గారికి కవితలొస్తున్నాయి అనడంతో అందరూ పెద్దగా నవ్వేశారు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ప్రణయ్, సుధా ఇద్దరూ హైదరాబాద్ బయలుదేరారు. అది వాళ్ల జీవితాలకు మరుపురాని మధురమైన జ్ఞాపకాలను అందించిన ఓ అందమైన ప్రయాణం. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.